హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటరత్నం. ఇప్పుడు ఇది మనం చూసేదంతా గండిపాలెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతము. ఈ గండిపాలెం జలాశయం యొక్క పరివాహక ప్రాంతం అంతా కూడా కొటాలపల్లి, మిట్టపల్లి, జట్టివారిపల్లి, గడ్డవారిపల్లి, గన్నేపల్లి యొక్క గ్రామాలు ఈ యొక్క మునక ప్రాంతాలుగా ప్రకటించడం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్టులకు నీరు దాదాపు సీతారాంపురం మండలం నుంచి, అదేవిధంగా సిఎస్పురం మండలం నుంచి, అదేవిధంగా బద్వేలు మండలం నుంచి, అక్కడి నుంచి వర్షపు నీళ్ళంతా కూడా ఈ ప్రాజెక్టులకి నీరు చేరడం జరుగుతుంది. ఈ యొక్క గండిపాలెం ప్రాజెక్టునే పిల్లాపేరు ప్రాజెక్ట్ అని కూడా అంటాము. ఈ యొక్క గండిపాలెం ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలంలో గండిపాలెం గ్రామంలో ఈ పిల్లాపేరు నదికి అడ్డంగా రెండు కొండల మధ్యలో కట్టడం జరిగింది. అందుకని దీన్ని పిల్లాపేరు ప్రాజెక్టు లేదా గండిపాలెం ప్రాజెక్టు. అదేవిధంగా ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పొన్నిపోయిన సెంచురామయ్య, ఆయన జ్ఞాపకార్థం ఈ యొక్క గండిపాలెం జలాశయానికి పొండిపోయిన సెంచురామయ్య ప్రాజెక్ట్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా మునక గురి అయినటువంటి భూములు. ఇప్పుడు కనపడుతున్నటువంటి ఆ యొక్క కొండ కనపడుతుంది కదా, ఆ కొండగ దగ్గరలో జట్టివారిపల్లి గ్రామం ఉంటుంది. అదేవిధంగా ఆ పెద్ద చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు వెనకాల గడ్డవారిపల్లి, మెట్టపల్లి గ్రామాలు కనపడుతుంటాయి. అదేవిధంగా ఈ పెద్దగా చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు వెనక వైపున కొట్టాలపల్లి గ్రామం ఉంటుంది. ఈ యొక్క 5 గ్రామాలు కూడా ఈ గండిపాలెం జలాశయము నిర్మించడంలో భాగంగా ఈ మునకకు గురైనాయి. ఈ యొక్క గ్రామాలను కొన్ని భూములకి మునక కింద చేర్చి పరిహారం కూడా అందజేయడం జరిగింది. అయినా కూడా ఈ గ్రామాలకి ఇరువైపులే ఈ ప్రాజెక్టు ఉన్నా కూడా ఈ గ్రామాలకి ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఒక చుక్క నీరు కూడా పారుదల ఈ గ్రామాలకు అనేది లేదు. అది ఈ గ్రామాలకి శాపంగా మారింది. అయితే ఈ ప్రాంత ప్రజల యొక్క గేదెలకి బాగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అందుకని ఈ గ్రామాల్లో పశుపోషణ మీద ఆధారపడి ఎక్కువ జీవనం సాగిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.